క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రీస్తు ప్రభునామం పేరిట మీ అందరికీ కూడా త్రిత్వం తర్వాతి 11వ ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గత ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు నీ ప్రియ బిడ్డలందరినీ ప్రభువా కాపాడినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. బిడ్డలకు ఎన్నో అవసరతలు ఉన్నాయి తండ్రి, ప్రతి అవసరత మీరు తీరుస్తున్నారు నాయన. అలాగే వారి ప్రయాణాల్లో తోడుగా ఉంటున్నారు, వారి ఉద్యోగాల్లో తోడుగా ఉంటున్నారు, వారి వ్యాపారంలోను, వారి వ్యవసాయంలోను, వారి కూలి పనిలోను, వారి బిడ్డల నాయన మరి విద్యాబోధనలోను సమస్త విషయాల్లో మీరు తోడుగా ఉంటున్నందుకు వందనాలు. విద్యార్థులకు తోడుగా ఉంటున్నారు, అలాగే కాలేజ్ చదువుతున్న యవనస్తులకు తోడుగా ఉంటున్నారు. అందరికీ క్షేమం ఇస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా, అలాగనే తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితి నుండి వారిని విడిపించి క్షేమమును దయచేయండి ప్రభువా. ప్రతిరోజు రాకపోకల్లో తోడుగా ఉంటున్నందుకు వందనాలు. రాబో వారం కూడా ప్రభా క్షేమమునిచ్చి ప్రతి బిడ్డకు నెమ్మదినిచ్చి నడిపించండి. నిరుద్యోగ సమస్యలో ఉన్నటువంటి బిడ్డలను గురించి ప్రతి వారం ప్రార్థిస్తున్నాం. వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి నాయన. ఇంకెవరెవరు ఏ బాధ, ఏ సమస్య, ఏ ఇబ్బందిని గురించి మీ దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నారో వారందరి మనవులను మీరు స్వీకరించి వారికి తగు రీతిలో సహాయమును అనుగ్రహింపజేసి మీరు మహిమను పొందుకొనమని, ప్రశాంతత దయచేయమని యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు పాత నిబంధన పాఠ్యభాగముగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు చదువుకున్నాం. పత్రిక పాఠ్యభాగముగా రోమా పత్రిక 8వ అధ్యాయం 33 నుండి 39 వచనాలు చదువుకున్నాం. సువార్త పాఠ్యభాగంగా లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి 50వ వచనం వరకు చదువుకున్నాం. ఇవి ఈ వారం మనకి ఇవ్వబడిన పాఠాలు. ఇందులో అంటే ఈ 3 వాక్య భాగాలలో మనకు కనపడుతున్నటువంటి ఒక అంశం, చాలా చక్కని అంశం మనకు కనపడుతుంది. రిలీజ్ ఫ్రమ్ సిన్. చక్కని అంశం ప్రియులారా. దేవుడు మనల్ని మన పాపపు స్థితి నుండి విడిపిస్తున్నాడు. మనం పాపులమై ఉండగా మన పాపపు స్వభావము నుండి ఆయన విడిపిస్తున్నాడు ప్రియులారా. మనము నిజంగా ఆయన దగ్గరకు వచ్చి విశ్వాసంతో దేవా నేను పాపిని అని ఒప్పుకుంటే ఆ పాపము నుండి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే పాపాన్ని వచ్చి ఒప్పుకొని మరలా తప్పు చేసి మరి ఎక్కువ శిక్షణ పొందుతున్నాం మనం. ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఒకసారి పాపం చేశావు, చేసి నువ్వు వచ్చి దేవుణ్ణి అడిగావు, దేవా నేను పాపినయ్యా నన్ను క్షమించమని అడిగినటువంటి నీవు, క్షమాపణ పొందినటువంటి నీవు మరలా పాపపు స్థితిలోనికి వెళ్ళొద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలా వెళ్ళి నీ ఆత్మను నరకానికి తీసుకువెళ్ళొద్దని దేవుడు ప్రాధేయపడుతున్నాడు ప్రియులారా. ఎందుకంటే మొట్టమొదట పాపం పుట్టింది ఆదాము అవలో. అవ ద్వారా ఆదాముకు వచ్చింది, ఆదాము అవ్వల ద్వారా కయ్యూనుకు వచ్చింది. పోయిన వారం మనం విన్నాం ప్రియులారా, మొట్టమొదట మరణం, భూమి మీద మొదటి మరణం కయ్యూను హేబేలును చంపడం ద్వారా. రక్తం చిందించడం ద్వారా మరణం వచ్చిందని గత వారం మనం విన్నాం. పాపం వచ్చేసింది ప్రియులారా. పాపం వెంటబడుతూ వచ్చేసింది, పరిగెత్తిస్తుంది మనం. ఈ పాపాన్ని తొలగించుకోవడానికి ఈరోజు వాక్యం ఇవ్వబడింది. ఎలా తొలగించుకోవాలి? నేను నాలో ఉన్న మలినం, నా ఆత్మను నశింపజేస్తున్న ఈ పాపాన్ని ఎలా తొలగించుకోవాలి అనే ఆ ప్రయాణంలో మనం ఉన్నాం.
ఈరోజు వాక్య ప్రయాణం అంతా, ఆ మార్గం అంతా అలాగే ఉంటుంది మనకి. చూడండి, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చిన జీతము మరణమని బైబిల్లో వ్రాయబడింది. ఈరోజు కూడా మరణం అనేది వెళ్తూనే వస్తూ ఉంది మనల్ని. మన పూర్వీకులు ఎంతోమంది జ్ఞాన సంపద కలిగిన వారు కూడా ఈ మరణం అనే విషయంలో ఓడిపోతూ వచ్చారు. కనుక మరణం ఏం చేసిందంటే, పాపపు జీవితం వలన, మనం ఎంచుకున్న పాపం వలన, ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా ఈ మరణాన్ని మనం తెచ్చుకున్నాం. అది ఈ రోజు కూడా విజయాన్ని సాధిస్తూ వెళ్ళిపోతుంది. మరణం అలాగూ మనకు మీదకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. అయితే మరణము నుండి మనము తప్పించబడకపోయినా దేవుడు ఒక అవకాశం మనకిచ్చాడు. ఆత్మీయ మరణము నుండి తప్పించుకోవడానికి ఒక అవకాశం మనకి ఇస్తూ ఈ వాక్యం ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు పిల్లలు. మూడు వాక్య భాగాలలో కూడా తెలియజేస్తాడు పాపం గురించి, పాపము నుండి ఎట్లా విడుదల పొందారో దాని గురించినటువంటి విషయాలను మనతో మాట్లాడతాడు. చూడండి, మొదటిగా మనం చూస్తున్నాం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు చూస్తే అక్కడ మనకు కనబడుతున్నటువంటి అంశం రిలీజ్ ఫ్రమ్ సిన్ టు ద సిటీ. పాపము నుండి నగరమునకు విడుదల కలిగింది. ఎట్లా కలిగింది? దానియేలు వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ పాపపు జనం కోసం, ప్రజల కోసం విజ్ఞాపన చేస్తున్నారు. ఆయన ప్రార్థనలో 2 విషయాలు పెడతాడు ప్రియులారా. మొదటిది, అయ్యా మేం పాపం చేశాం. రెండవది, మా పూర్వీకులు పాపం చేశారు. ఈ 2 విషయాల్ని ఆయన ప్రార్థనలో పెడతాడు. అంటే ఐగుప్తు దాస్యత్వం నుండి మేము విడుదల పొందితే, మా పూర్వీకులు ఐగుప్తు దాస్యం నుండి ఇక్కడ వరకు వస్తే, నాయన మరి వాళ్ళు నీ మాట వినకుండా పాపం చేయటం ద్వారా, ఇప్పుడున్నటువంటి మేము పాపం చేయటం ద్వారా ఈ స్థలమంతా పాడైనటువంటి దెబ్బగా కనపడుతుంది అని ఆయన కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తాడు. దానియేలు ఆ పట్టణం వైపు చూస్తూ, యెరూషలేము అంటే, లేక దేవుడు ఎంచుకున్నటువంటి స్థలం అంటే అది ఎంత సస్యశ్యామలమైనటువంటి దేశమో అలాంటి ఆ పట్టణం దెబ్బలాగా ఉంటే దాన్ని చూసి బాధపడుతూ ప్రార్థన చేస్తుంది. దీనికి కారణం ఎవరు? ఈ పట్టణం ఇలాగా అయిపోవటానికి గల కారణం ఎవరు అని ఆయన ప్రార్థన చేసినట్టుగా మనకు కనపడుతుంది ప్రియులారా. మీరు చూడండి, పునరుద్ధరణ కొరకై దానియేలు చేసిన విజ్ఞాపన ప్రార్థన అది. నేను చదువుతాను, ఆ 2 ఒక్కొక్క వచనం చదివి మీకు వినిపిస్తాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 15 వచనం చదువుతా. ప్రభువా, మా దేవ, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారం. అయ్యా, నీ నామ ఘనత కోసమై ఐగుప్తు దాస్యత్వం నుండి ప్రజలను తీసుకుని వచ్చావు. కానీ మేమెట్లా ఉన్నామయ్యా? పాపము చేసి చెడు నడతలు నడిచి నీకు దూరం అయిపోయాం, క్షమించమని అడుగుతున్నాడు. రెండవది మనం చూద్దాం. ప్రభువా, మా పాపములను బట్టి, మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణం మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాను అంటున్నాడు దానియేలు. అయ్యా, మేం చేసిన పాపాలు, మా పితరుల దేశం చేసినటువంటి దోషాలు, వీటన్నిటిని బట్టి పట్టణం ఇలా అయిపోయింది, పాడైపోయింది అని మాకు అర్థమవుతుంది. కనుక ప్రభువా, నీ కోపం వల్లనే ఇది కలిగిందని మాకు అర్థమవుతుంది. దయచేసి మా ప్రార్థనా విజ్ఞాపనలన్నిటిని కూడా స్వీకరించమని అంటున్నాడు.
తర్వాత చూద్దాం. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము అని అడిగాడు. అయ్యా, ఈ పట్టణం అంతా శిథిలమైపోయింది, శిథిలమైనటువంటి ఈ పట్టణం మీదకి నీ ముఖ కాంతి వస్తే మరలా అది శుభ్రం అవుద్దని చెప్తున్నాడు. మా పాపాలను బట్టి, మా పితరుల దోషాలను బట్టి ఈ పట్టణం ఇలా అయిపోయిందయ్యా, నీ ముఖ కాంతితో మరలా దాన్ని సరిచేయమని దానియేలు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ప్రియులారా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం చదువుతా. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. అయా, నీ పేరే కదా ఈ పట్టణానికి పెట్టబడింది కనుక నీదని పిలువబడుతున్న ఈ పట్టణం నాశనం అయిపోయింది కదా ప్రభువా, ఈ పట్టణాన్ని తిరిగి పునర్నిర్మించమని భవిష్యత్తును గురించి ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. క్షమించమని తన తరపు నుంచి అడుగుతున్నాడు, క్షమించమని ప్రజలందరి తరపు నుంచి అడుగుతూ బాగు చేయమంటున్నాడు. పాపం అంటే ఏంటి? చెడిపోవడం. చెడిపోయిన దాన్ని మరలా నీతి ద్వారా ఏం చేయాలి? శుభ్రం చేయటం, క్లీన్ చేయటం. ఆ పని చేయమని దానియేలు అక్కడ ఈ సిటీని అపవిత్రమైపోయినటువంటి ఈ సిటీని తిరిగి పవిత్రపరచుమని, అపవిత్రమైపోయినటువంటి మనుషుల్ని తిరిగి పరిశుద్ధపరచుమని దానియేలు విజ్ఞాపన ప్రార్థన చేసినట్టుగా మనకు కనపడుతుంది. మన ప్రార్థనలో ఇలా ఉందా? మన ఇల్లు అపవిత్రమైందేమో, మన హృదయం అపవిత్రమైందేమో, మన గురించి మనం ప్రార్థన చేస్తున్నామా? మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులను గురించి పాపపు క్రియలు చేస్తుంటే ఆ పాపపు క్రియల నుండి మనం తప్పించబడాలని ప్రార్థన చేస్తున్నామా లేదా? ఈరోజు వాక్యం మనల్ని క్వశ్చన్ చేస్తుంది. దీనికి ఆన్సర్ ఇవ్వాలి నువ్వు. రెండవదిగా మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33 నుండి 39 వచనాల్లో రిలీజ్ ఫ్రమ్ సిన్ టు ద బాడీ అని ఉంది. పాపము నుండి శరీరమునకు విడుదల. మనం పాపం చేసి మన శరీరాన్ని నశింపజేసుకుంటా ఉంటే, ఆ శరీరం అనారోగ్యానికి లోనవుతా ఉంటే, ఆ శరీరాన్ని రక్షించుకోవటానికి, అంటే అనారోగ్యం నుండి తదితర బాధల నుండి ఈ శరీరాన్ని కాపాడుకోవటం కోసం ప్రార్థన. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనానికి వెళితే, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. దినమెల్ల వధకు తేబడిన గొర్రెల వంటి వారము చెప్తున్నాడు. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనానికి మనం వెళ్ళి చూద్దాం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మనం చేసినటువంటి పాపాలకు యేసుక్రీస్తు ప్రభు తన శరీరాన్ని బలిగా ఇచ్చాడు. అంటే మనం శరీరంతో చేసిన పాపాలు, మన శరీరాన్ని ఆనంద పెట్టుకోవటం కోసం చేసినటువంటి పాపాల నిమిత్తమై ఆయన శరీరాన్ని బలిగా అర్పించాడు. మనల్ని విడిపించాలంటే పరిశుద్ధుడే ఆయన శరీరాన్ని అర్పణగా అర్పించాలి. అప్పుడే మన శరీరాలకు విడుదల కలుగుతుంది. పడతాం. ఒక్కసారి అది అర్పించడం ద్వారా మనకు విడుదల. లేకపోతే ఈరోజు చిన్న తప్పు చేస్తే మరణం అన్నాడు. చిన్న తప్పే. ఓల్డ్ టెస్టిమెంట్లో చిన్న తప్పు చేస్తే ఏమైందంటే శిక్ష వెంటనే వచ్చింది. ఈరోజు మనుషులు చిన్నదానికి అబద్ధం ఆడుతున్నటువంటి మనుషులు ఎంతమంది ఉన్నారండి? చిన్న విషయాలు, ఆ అబద్ధం ఆడకూడనటువంటివి కూడా ఆడేస్తున్నారు.
చతురుగా అబద్ధాలు ఆడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు మానవుని యొక్క సిస్టమ్ మొత్తం భయంకరమైపోయింది ప్రియులారా. పూర్వీకులు మేము చూసాం, పూర్వీకుల్లో ఒక సిస్టమ్ ఉండేది. వాళ్ళు ఒక పద్ధతిని ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళు ఉద్దేశాలు వేరుగా ఉండేవి. ఈ తప్పు చేస్తే పెద్దోళ్ళకి తెలిస్తే పెద్దోళ్ళు గద్దిస్తారు, నేను తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు అనేటటువంటి ఆలోచనలు ఆనాటి ప్రజలకు ఉండేవి. ఇంట్లో ఉన్నటువంటి మేము తప్పు చేస్తే, పాపం చేస్తే 10 మందికి తెలిస్తే మా నాయన మా అమ్మ చిన్నబుచ్చుకుంటారు అనేటటువంటి ఆలోచనలు పూర్వపు వ్యక్తుల్లో ఉండేవి. పూర్వం ఉన్న చిన్న బిడ్డల్లో, పూర్వం ఉన్న యవనస్తుల్లో అలాంటి ఆలోచనలు ఉండేవి. 10 మంది చూస్తే నవ్వుకుంటారనే ఆలోచన, పరువుతో కూడినటువంటి పనులని, సిస్టమ్ని డెవలప్ చేసుకునేవాళ్ళు. ఖచ్చితంగా నేను పవిత్రంగా నడవాలి అనేటటువంటి ఆశతో, కోరికలతో, నేను ఏ తప్పు చేయకూడదు అనేటటువంటి సిద్ధాంతంతో నడిచినటువంటి జనులను మనం చూస్తాం. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం అవేమి లేవు. అంకుల ఎదుట, తండ్రి ఎదుట, తల్లి ఎదుట, బంధువుల ఎదుట, మన ఇరుగు పొరుగు వారు ఎదుటనే పిల్లలు చేయకూడనటువంటి తప్పులన్నీ చేసేస్తున్నారు. అంటే ఎంత మారిపోయిందో చూడండి. మనుషుల యొక్క పద్ధతులు ఎలా మారిపోయినాయో చూడండి. రెక్లెస్ ఎక్కువైపోయింది. పెద్దవారు గౌరవిద్దాం అనేటటువంటి విధానం లేదు. తల్లిదండ్రులు వారిని ప్రేమిద్దాం అనేటటువంటి ఉద్దేశాలు లేకుండా రెక్లెస్ ఎక్కువైపోయింది. శరీరాన్ని నాశనం చేసుకునేటటువంటి పరిస్థితులు ఎక్కువైపోయినాయి. అందుకని ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ శరీరం కోసం నా శరీరాన్ని బలిగా అర్పించాను, మీరు చేస్తున్నది ఏంటి అని అడుగుతున్నాడు ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనానికి వెళితే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము కలిగినదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గము. మనకి రోజు ఇంత క్షమాపణ దొరుకుతుందంటే కారణం ఆయన శరీరం అనేటటువంటి తెర ద్వారా. అందుకనేనండి మనము ఒకసారి జడ్జి గారి దగ్గరికి వెళ్ళాం, కూర్చున్నాం. జడ్జి గారికి చెప్పాం, ఏమంటే అనుకోకుండా జరిగిందండి ప్రమాదం అని చెప్పాం. ఆయన కూడా ఆలోచన చేసి వాదాపివాదాలన్నీ పరిశీలన చేసి ఆయన ఏం చేశారంటే, సరే అతన్ని అనుకోకుండా చేశాడని కాస్త శిక్ష తగ్గించి ఆయన పంపించాడు అనుకోండి. వీడు మరలా శిక్ష అంటే మరలా తప్పు చేసి మరలా వచ్చాడు అనుకోండి, ఈసారి శిక్ష తగ్గిస్తాడా? దేవుడు కూడా ఈరోజు ఏం చేస్తాడంటే, నీవు అడుగుతుంటే నీ శిక్షను తగ్గించి ఆయన నీకు మరలా రిలీఫ్ ఇస్తే, మరలా నువ్వు పాపం చేస్తా ఉంటే మరలా ఆయన తగ్గిస్తాడా? ఆలోచన చేయండి. నీవు నిన్ను మోసం చేసుకుంటున్నావా, దేవుని మోసం చేస్తున్నావా? అది కూడా ఆలోచించు. మహానుభావులంతా కూడా అండి మంచి కోసం బ్రతికారండి, పద్ధతి కలిగిన జీవితం కోసం బ్రతికారు. చాలా మందిని మనం చూస్తాం, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ సాంప్రదాయాలు, తిండి తినే అలవాట్లు కూడా వాళ్ళ పద్ధతి వేరుగా ఉంటుంది. వాళ్ళ సిస్టమ్, వాళ్ళ డ్రెస్ కానీ, వాళ్ళ శరీరం కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా కానీ ఒక సిస్టమ్ని ఫాలో అయ్యేటటువంటి మనుషుల్ని చూసాం. శరీరాన్ని ఎంతగానో సంరక్షించుకునేటటువంటి, పరిశుద్ధంగా ఉంచుకునేటటువంటి మనుషుల్ని చూసాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనపట్టలేదు. శరీరాన్ని నాశనం చేసుకునేటటువంటి వ్యక్తులు ఎక్కువగా మనకు కనపడుతున్నారు ఈ యుగంలో, ఈ సమయంలో. కనుకనే వాక్యం మనతో మాట్లాడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనం నుంచి మనం చదువుకున్నాం కదా. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. తీర్పు తీర్చేవారు ఎవరు అంటే దేవుడే. నీతిమంతులుగా ఆయనే ఎంపిక చేస్తాడంట ప్రియులరా. శిక్ష విధించువాడు చనిపోయిన యేసుక్రీస్తే. మనకి శిక్షణ విధించేది ఆయనే. అంతేకాదు,
మృతులలో నుండి లేచిన వాడును, దేవుని యొక్క కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. మన కోసం ప్రతి దినం విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఉండి ఇంకా చెప్తున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఎన్ని మాటలు చెప్పుకొచ్చాడు చూడండి. శ్రమ అయినా, బాధ అయినా, నెంబర్ 1. నెంబర్ 2, హింస అయినా, కరువైన. నెంబర్ 3, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన. నెంబర్ 4, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉంటే అది ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని గురించి ఇక్కడ ఎంత చక్కగా చెప్పుకొచ్చాడండి. ఇంకా చూద్దాం రండి. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ప్రేమ ద్వారా విజయం సంపాదించుకుంటామండి. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పింది కూడా అదే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించన్నాడు. ప్రేమ విజయం. యేసుక్రీస్తు ప్రభు శిక్ష ద్వారా విజయం తేవాలనుకోలేదు, ప్రేమ ద్వారా విజయం తేవాలనుకొని నిన్ను నన్ను కరుణిస్తున్నాడు. ఈ రోజుకి మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఇవన్నీ ఉన్నవైనను రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. చూసారా? మరణమైన జీవమైన, దేవదూతలైన ప్రధానులైన, ఉన్నవైన రాబోవైన, అధికారులైన, ఎత్తైన లోయైన, సృష్టింపబడింది ఏదైనా దేవుని ద్వారానే. పోయిన వారం మనం విన్నాం, ఈ వారం మనం వింటున్నాం. సృష్టికి కర్త ఆయనే, సమస్తమును సృజించినటువంటి వాడు ఆయనే. కనుక ఆయన ఏం చెప్తున్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమలోనే విజయం ఉంది. అర్థమైందిగా? శరీరంతో ఉన్నప్పుడే ఈ విజయాన్ని నువ్వు సాధించాలి. నీ శరీరానికి పట్టినటువంటి పాపం అనేటటువంటి రోగాన్ని ఇప్పుడే కడుక్కోవాలి. క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కడిగేసుకోవాలి. నీ పాపాన్ని అలా కడిగేసుకోగలిగితే, నీ శరీరాన్ని అలా నువ్వు కడిగేసుకోగలిగితే, ఇప్పుడే కడుక్కోగలిగితే, ఇక ముందున్నటువంటి భవిష్యత్తు అందంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. నువ్వు పరిశుద్ధంగా ఉండటమే దేవునికి ఇష్టం. ఇక మూడవదిగా మనం చూస్తే లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుంచి 50 వచనాలు మనం చూస్తే అక్కడ కనపడుతుంది, రిలీజ్ ఫ్రమ్ సిన్ టు ద సోల్. పాపము నుండి ఆత్మకు విడుదల. చూడండి ఎంత చక్కని మాటో. లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనంలో, అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదాయనివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. చూసారా? సమాధానము కలిగిన దానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాడంట. ఇది ఎక్కడ అనేదాన్ని చూస్తే లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన్ని అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చున్నాడు అక్కడ. ఇది ఎక్కడ, ఏ ఊరిలో జరిగింది? ఇక్కడ పరిసయ్యుడైనటువంటి సీమోను ఇల్లు. అది పేరు చెప్తున్నాడు అనమాట. పరిసయ్యుడైనటువంటి సీమోను ఇంటికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు కూర్చున్నాడు. మీరు బైబిల్ని చాలా చక్కగా చదువుకోవాలి, బైబిల్ని చాలా జాగ్రత్తగా చదువుకోవాలి, లేకపోతే అర్థాలు వేరైపోతాయి, భావాలు వేరైపోతాయి, అన్నీ ఒకటే అనిపిస్తుంది. మీరు ఇక్కడ గమనిస్తే ఏ ఊరిలో జరుగుతుంది ఇది? ఏ ఇంట్లో జరుగుతుంది ఇది? యేసుక్రీస్తు ప్రభు సునగోగుకు వెళ్ళారు. ఎక్కడుంది ఆ సునగోగు అంటే, కొన్ని ప్రాంతాల్లో సునగోగులు ఏర్పాటు చేసుకునేవాళ్ళు పాత నిబంధన గ్రంథంలో. అలాగే న్యూ టెస్టిమెంట్లో కూడా సునగోగులు ఏర్పాటు చేసుకునేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు సునగోగులో ఆయన ఉండి బోధించాడు.
ఆయన మాట్లాడాడు, ఆయన ప్రసంగించాడు. ఆయన ప్రసంగించి అయిపోయిన తర్వాత పరిసయ్యుడైనటువంటి సీమోను మా ఇంటి దగ్గర భోజనం చేద్దురుకొని రండి అని యేసుక్రీస్తు ప్రభువుని తీసుకెళ్ళాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అంటే, ఒక స్త్రీ విలువైన అత్తరం తీసుకొని వచ్చిందంట. ఏ ఊరు అనేది మనకు తెలుసా? తెలుసుకోండి ప్రియులారా. ఇక్కడ చూడండి, చాలా మందికి తెలియక మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం 7వ వచనాన్ని తీసుకొని ఆ స్త్రీయే ఈ స్త్రీ అని చెప్పడం అలవాటు చేసుకున్నారు. చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం చదువుతా. యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట నున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను అన్నది. ఈ వచనాలను పట్టుకొని ఏమంటారు అని అంటే, ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఎవరో కాదు, మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఆ స్త్రీయే యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది బేతనియా గ్రామం అని చెప్పాడు. బేతనియా గ్రామంలో కుష్ఠరోగి అయిన సీమోను, అక్కడ పరిసయ్యుడైన సీమోను. ఈ తేడాని గమనించాలి మీరు. ఈ రెండు ఒకటేనా? తర్వాత రండి, రెండవది మనం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనానికి వెళదామనండి. ఆయన బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చొని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అంటే ముందు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్తలో పేరు కనపడలా. రెండవదిగా మనం చదువుకున్నటువంటి మార్కు సువార్తలో కూడా ఆ స్త్రీ ఎవరనేది పేరు కనపడలా. అంతేగా? అంటే ఈ వచనాలు చదువుకున్న వచనాల ప్రకారం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, బేతనియాలో ఉన్నటువంటి కుష్ఠరోగి అయిన సీమోను అంటే మత్తయి సువార్తలో చదువుకున్న, ఆ మార్కు సువార్తలో చదువుకున్న బేతనియాలో ఉన్నటువంటి కుష్ఠరోగి అయిన సీమోను ఇల్లు అని చెప్పాడు. అసలు ఆ కుష్ఠరోగి ఎవరనేది కూడా చూద్దాం. ఇక మూడవదిగా మనం చూద్దాం రండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం దాకా చదువుకుందాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చూసారా? ఇల్లు అత్తరు వాసనతో నిండెను అని చెప్పాడు. అంటే ఇక్కడ మత్తయి సువార్త, మార్కు సువార్త కంటే యోహాను సువార్తలో క్లియర్గా రాశాడు, పేరు రాసుకొచ్చాడు. ఎవరు ఇల్లు అది అని అంటే, ఎవరు అసలు ఆ స్త్రీ ఎవరు అని అంటే మరియా. మార్త ఉపచారం చేసింది, లాజరు ఉన్నాడు. ఆ రోజు మరియమ్మ మిక్కిలి అచ్చ జటామాంస్ అత్తరును తీసుకుని వచ్చి పగలగొట్టిందని చెప్పాడు. ఆమె ఎట్లా చేసిందని అంటే, పాదములకు పూసి తర్వాత తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ఏం చేసిందంట, తుడిచిన తర్వాత ఆ ఇల్లంతా అత్తరవాసంతో నిండింది. ఆయన నెత్తి మీద నుండి ఫస్ట్ నెత్తి మీద పోసింది, ఆ తర్వాత పాదాల మీద పోసింది. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది మార్కు సువార్తకు వెళ్ళాలి, మత్తయి సువార్తకు వెళ్ళాలి. అప్పుడు మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, నెత్తి మీద పోసింది, తర్వాత పాదాల మీద పోసింది, తర్వాత తల వెంట్రుకలతో తుడిచింది పాదాలని. ఇంతే. ఈమె చేసినటువంటి ఈ కార్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆమెను ప్రశంసిస్తూ అన్నమాట,
ఈవిడ నా భూస్థాపనను జ్ఞాపకం చేస్తుంది, ఈవిడ జోలు పోవద్దు అంటాడు. యూదా ఇస్కరియోతు, ఎందుకమ్మా ఇంత ఖరీదు పెట్టుకొని నేలపాలు చేసావంటే, ఆమె చేసిన పనిని మీరు నిరాకరించొద్దు అంటాడు. ఆమె ఉత్తమమైన పనే చేసింది, నా భూస్థాపన గుర్తు చేసింది అని చెప్పాడు. మరి ఇది ఎక్కడ జరిగిందండి అంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాల్లో అది కుష్ఠరోగి అయినటువంటి సీమోనీలు. ఈ కుష్ఠరోగి ఎవరు అంటే మరియా, మార్తా, లాజర్ల యొక్క చిన్నాన్న. మరియమ్మే చెప్పింది, యేసుక్రీస్తు ప్రభు ఇటుగా వస్తాడు చిన్నాన్న, మీరు అంటే వీళ్ళు కుష్ఠరోగులు వెలివేయబడి వేరే ప్రాంతంలో ఉంచబడ్డారు. ఊరికి వెలుపల వాళ్ళు వాళ్ళకొక ప్రాంతాన్ని ఏర్పాటు చేసి ఊరి వెలుపల వారు ఉంచితే రోజు ఆహారం ఇవ్వటానికి వెళ్ళి దూరంగా ఉండే ఆహారాన్ని పెట్టి వెనక్కి వచ్చి చూస్తూ ఉండేది మరియా. ఆయన తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేది. ఒకరోజు మరియా అక్కడికి వెళ్ళి ఆహారాన్ని ఇచ్చి ఆడ పెట్టి వాళ్ళ చిన్నాయన దగ్గరికి పిలిచి తీసుకో అని చెప్తూ దూరంగా ఉండి మాట్లాడుతుంది. ఈ మార్గాన యేసుక్రీస్తు ప్రభు రేపు వస్తాడు, ఖచ్చితంగా నువ్వు కలుసుకోమంటే కలుసుకుని ఆయన స్వస్థతను ఉంటాడు. అందుకని వాళ్ళు విందు చేశారు. కుష్ఠరోగి అయిన సీమోను ఇంట్లో విందది. రెండవ కారణం, చనిపోయినటువంటి లాజరు సమాధిలో పెట్టబడితే 4 దినాలు సమాధిలో ఉన్నటువంటి లాజర్ని పేరు పెట్టి పిలుస్తాడు యేసుక్రీస్తు ప్రభు. లాజరు సమాధిలో నుండి బయటకు వచ్చిన తర్వాత, చనిపోయినటువంటి వాడు తిరిగి బయటకు వచ్చిన తర్వాత ఈ విందు అనమాట. ఈ 2 సందర్భాలను పురస్కరించుకొని చేసినటువంటి విందు, ఘనమైన విందు. ఈ ఘనమైన విందులో ఆమె అచ్చ జటామాంస అత్తరు సేరున్నర తీసుకొచ్చిందంట. విలువైన అత్తరు తీసుకొచ్చి పగలగొట్టి నెత్తి మీద పోసి, పాదాల మీద పోసి, తల వెంట్రులతో తుడిచింది. ప్రభువును ఆ రీతిగా సన్మానించింది, తనకున్నటువంటి ఆ ప్రేమను ఆ రీతిగా కనపరిచింది అని అక్కడ వాక్యం చెప్తా ఉంది. మరి ఇది ఎక్కడ జరిగింది అంటే, యెరూషలేముకు దగ్గరగా ఉన్నటువంటి బేతనియా గ్రామంలో జరిగింది. ఈ రాష్ట్రం గురించి కూడా మనం మాట్లాడుకుంటే యోదయ రాష్ట్రంలో జరిగింది. యోదయ రాష్ట్రానికి క్యాపిటల్ యెరూషలేం అయితే, యెరూషలేముకు దగ్గరగా ఉన్నటువంటి బేతనియా గ్రామంలో ఇది జరిగింది. మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగానికి మనం వెళ్ళి చూస్తే అదెక్కడ జరిగింది? అదెక్కడ అంటే గలిలయ రాష్ట్రం. గలిలయ రాష్ట్రానికి క్యాపిటల్ ఏది అంటే కపెర్నహూం. కపెర్నహూములో జరిగింది ఇది. కపెర్నహూంలోనే ఓ సునగోగు ఉంటే అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు బోధించిన తర్వాత ఈ కపెర్నహూములోనే ఇంకా మనం చూస్తే పేతురు యొక్క అత్తగారి ఇల్లు ఉంటుంది. ఆ అత్తగారింటి పైన ఉన్నటువంటి మేడగది ఇప్పుడు అద్దాలతో నింపబడింది, ఈ రోజు కూడా ఉంది. అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వెళ్ళేవాడు. అక్కడ కూడా స్వస్థత కార్యాలు, బోధ చేసినట్టుగా మనకు చరిత్ర ఉంది. ఈ సునగోగులో బోధించిన తర్వాత అక్కడున్నటువంటి సేవకుడు, పరిసయుడు యేసుక్రీస్తు ప్రభువును భోజనానికి తీసుకువెళితే అక్కడికి ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. అత్తరుబుడ్డి తీసుకొని వచ్చింది ఆవిడ కూడా. యేసుక్రీస్తు ప్రభు ఆ చిన్న టేబుల్ మీద ఆయన కూర్చొని ఉంటే ఆయన వెనక తట్టుగా వచ్చి నిలవబడిందని చెప్తున్నాడు. వెనక తట్టుగా వచ్చి నిలవబడి ఆవిడ ఏం చేసింది అని అంటే, చదువుతాను ఆ వచనాన్ని. లూకాసు వార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, ఆ స్త్రీ చలవరాతి పాత్రలో పరిమళ ద్రవ్యాన్ని తీసుకుని వచ్చిందంట. చూడండి, తీసుకుని వచ్చి 38వ వచనంలో, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆ పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చూసారా, ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యానికి ఈ వాక్యానికి ఎంత తేడా ఉందో చూడండి. ఆవిడ అత్తరు బుడ్డిని తీసుకొని దాన్ని ఏం చేసిందంటే పగలగొట్టింది. పాదముల దగ్గర నిలవబడింది. ఫస్ట్ ఆవిడ రావటం నిలవబడింది. ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు విడిచింది ఆవిడ. అంటే పాపాన్ని ఒప్పుకుంటుంది. ఆ కన్నీటి ద్వారా, తన
కళ్ళల్లో నుంచి కారుతున్నటువంటి నీళ్ళ ద్వారా దావీదు చెప్పినట్టుగా, అయ్యా నేను చేసినటువంటి తప్పిదం వలన ఏడుస్తుంటే నా కన్నీళ్ళకి నా పాన్పే కొట్టుకుపోయింది అన్నట్టుగా ఈవిడ కూడా ఏం చేస్తుందంటే తన కన్నీళ్లతో తెలియజేస్తుంది నేను పాపినయ్యా అని. హృదయంలో ఉన్నటువంటి ఆ బాధ అంతటిని కూడా కన్నీటి ద్వారా, ఆ దుఃఖం ద్వారా తెలియజేస్తుంది నేను తప్పు చేశాను అని. అసలు అంతలోకి కన్నీరు రావడం అంటే ఆమె ఎంత దుఃఖంతో వచ్చి ఉంటుంది. నా పాపాన్ని ఒప్పుకోవాలి, నేను పాపిని అని ఆవిడ ఎంత హృదయపూర్తిగా అనుకొని ఆవిడ వచ్చి ఉంటుంది. నేను పాపిని చెప్పుకోవాలని వచ్చి కన్నీరు విడిచి నేను పాపినయ్యా అని నోరు మెదపకుండా మౌనంగానే ఆవిడ తెలియజేస్తా ఉంటే హృదయ స్పందన ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఆయన అటు తిరిగి ఉన్నాడు, కాళ్ళు ఇటువైపు ఉన్న ఆయన అరికాళ్ళ మీద ఆవిడ కన్నీరు విడుస్తుంది. చూసారా ఎంత గొప్ప విషయం. పాపం చేసిన వారు ఒప్పుకోవడం చాలా కష్టం అండి. అందులోనూ వ్యభిచారపు వృత్తిలో ఉన్నటువంటి స్త్రీ వచ్చి పాపాన్ని ఒప్పుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఆ వృత్తిని వదలలేదు. ఆ కపెర్నహూం పట్టణాన్నే సర్వనాశనం చేసినటువంటి ఈ స్త్రీ అక్కడ ఉన్నటువంటి పురుషుల దగ్గర నుంచి ఎంతో ధనాన్ని స్వీకరించి ధనవంతురాలైనటువంటి ఈ స్త్రీ, ఎంతో మంది స్త్రీలను చెడగొట్టినటువంటి ఈ స్త్రీ, పాపాత్మురాలైన ఈ స్త్రీ పరిసయ్యుని ఇంటిలోనికి వచ్చి నేరుగా వచ్చి ధైర్యంగా వచ్చి పాపం ఒప్పుకుంది. చూసారా ఎంత గొప్ప విషయం. జనుల్లోనికి రావటానికి వీల్లేదు ఆవిడ, కానీ జనంలోనికి వచ్చింది. పరిసయ్యుని ఇంటిలోనికి అస్సలే రాకూడదు. అలాంటిది ఆమె పరిసయ్యుని ఇంట్లోనికి కూడా వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళింది. ఆయన వెళ్ళిపోతే నన్ను క్షమించేవాళ్ళు లేరు అనుకుంది. అందుకనే ఆయన పాదాల మీద పడాలని వచ్చింది, కన్నీళ్లు విడిచింది. ఆ తర్వాత ఏం చేసిందంటే ఆ కన్నీటితో పాదాలు తడిపేసింది, తల వెంట్రుకలతో తుడిచింది. తల వెంట్రుకలతో తుడవటం అంటే సామాన్యమైన విషయం కాదు. యూదా దేశంలో ఉన్నటువంటి స్త్రీలకు తల వెంట్రుకలు చాలా ప్రాముఖ్యమైనవి. ముడి విప్పేది ఒక్క భర్త దగ్గర విప్పుతారు, చాలా జాగ్రత్తగా కప్పుకుంటారు. అలాంటిది ఆవిడ విప్పి నా దేవుడు, నా తండ్రి, నన్ను నా కన్న తండ్రి, నాకు జీవితాన్ని ఇచ్చిన తండ్రి అని ఆవిడ తన తల వెంట్రుకలు, విలువైన తల వెంట్రుకలు తీసి తుడిచింది. వెంట్రుకల గురించి మనం మాట్లాడుకుంటే బట్టని తోళ్ళకు తెలుస్తుంది, బౌల్డ్ హెయిర్ వాళ్ళకు తెలుస్తుంది. హెయిర్ లేకపోతే ఎంత ఇబ్బందో. హెయిర్ ఉంటే అందంగా కనపడతాడు మనిషి, ఆ హెయిరే లేకపోతే. అందుకని ఇక్కడ ఆవిడ జుట్టు తీసి, అందమైన జుట్టును తీసి శుభ్రంగా తుడిచింది. ఈ కళ్ళతో ఎంతమందికి సైగ చేసిందో ఆవిడ, ఎంతమందిని పిలిచిందో ఆవిడ. నా కళ్ళు చేసినటువంటి పాపం ఈ కన్నీళ్లతోనే పోవాలి, ఈ దెబ్బతో నా కన్నీరు మొత్తం విడవడం ద్వారా నా కంటిలో ఉన్నటువంటి పాపం యావత్తు కూడా శుద్ధి అయిపోవాలనుకుంది, నా దేహం శుద్ధి అవ్వాలనుకుంది. కన్నీరు విడిచింది. తర్వాత ఈ తల వెంట్రుకలు ఎవరి దగ్గర ఈ తల వెంట్రుకలను విప్పి ఆవిడ ఆ తల వెంట్రుకలతో చేసినటువంటి పాపం, అందం కోసం దాన్ని ఎటు మెలకలు తిప్పి ఏ రీతిగా ఆ జుట్టుని తయారు చేసుకుందో, ఇప్పుడు ఆ జుట్టు అందంగా కనిపిస్తూ ఎలా చేసిందో, ఆ జుట్టు వలన జరిగిన పాపం వలన జుట్టుని పాదాల దగ్గర టవల్లాగా తీసుకొని తుడుస్తుంది. అలాగే ఈ పెదవులతో మాట్లాడినటువంటి మాటలు, ఆవిడ బూతులు మాట్లాడిందో, ఆవిడ అబద్ధం మాట్లాడిందో, ఆవిడ మనుషులను ఆకర్షించడం కోసం ఏమేమి మాట్లాడిందో, పెదవులతో చేసినటువంటి పాపం. ఆయన పాదాన్ని ముద్దు పెట్టుకుంటేనే నా పెదవులకు ఉన్నటువంటి పాపం పోద్ది, నా సర్వ శరీరానికి ఉన్న పాపం పోద్దని. ఎందుకంటే నాలుకే సర్వ శరీరమునకు చిచ్చు పెడుతుంది. అందుకనే ఆవిడ అలాగూ ముద్దు పెట్టింది, ఆవిడ పాపం పోయింది. యెషయా అంటాడు, అయ్యో నేను పాపం కలిగినటువంటి ప్రజల మధ్య జీవిస్తున్నటువంటి వాడిని, నేను పాపిని అని అంటే, కారు నిప్పు తీసుకుని, బలిపీఠం నుండి కారు నిప్పు తీసుకుని వచ్చి దేవదూత పెదవులకు అంటిస్తే పాపం పోయింది. నేనున్నాను, నన్ను ప్రవక్తగా పంపమని అడుగుతాడు. అట్లాగే ఇక్కడ కూడా ఈ స్త్రీ పాపం చేసింది. ఈ స్త్రీ చూడండి ఆ పాపాన్ని పోగొట్టుకుంది. ప్రియులారా, మొత్తం దేవుడు తీసేశాడు. ఆమె యొక్క ఆత్మను శుద్ధి చేస్తున్నాడు, శరీరాన్ని శుభ్రం చేశాడు. ఆత్మకు పట్టినటువంటి మలినాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు తీసివేసి పరలోకానికి అర్హతనిచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ప్రియులారా, చూడండి
అత్తరు వాసనతో ఏమైపోయింది అని అంటే అదంతా కూడా వాసన, సువాసనతో వెదజల్లింది ఆ ఇల్లంతా. పాపపు జీవితంలో మగ్గిపోతున్నటువంటి స్త్రీ సువాసన, సుగంధ ద్రవ్య పరిమళాల వాసన, ఆ వాసనతో నిండిపోయింది ప్రియులారా. అందుకనే ఆవిడ అడిగింది, దేవా నేను పాపిని, నా పాపాన్ని క్షమించమని. ప్రియులారా, అక్కడ రక్తశుద్ధి జరిగింది, ఆత్మశుద్ధి జరిగింది. రక్తశుద్ధి అంటే రక్తంలో పాపం అనేటటువంటి రోగం ఆవిడకి విడుదల కలిగింది, విడుదల కోరుకుంది ఆవిడ, విడుదల కలిగింది. రెండవది ఆత్మశుద్ధి, ఆత్మలోని అంధకారం, ఆ అంధకారం నుండి విడుదల ఆవిడ కోరుకుంది, విడుదలని ఇచ్చేశాడు దేవుడు. చూడండి ఎంత గొప్ప విషయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను. 38వ వచనం చదువు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలముగా జీవించును గాని అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. 39వ వచనం. ఆయన అయితే మనము నశించుటకు వెనుతీయువారము కాము గాని ఆత్మ రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. చదువుకున్నటువంటి ఈ 3 వాక్యాలలో మనకు కనబడుతుంది ఏంటి అని అంటే, ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనకు విడుదల కలిగింది. మనం ఈరోజు ఆత్మీయంగా రక్షించబడుతున్నామంటే ఆయన అమూల్యమైన రక్తం, పవిత్రమైనటువంటి రక్తం ద్వారా నీతిమంతులుగా మనం చేయబడ్డాం. అదే ఇక్కడ వ్రాసుకొచ్చాడు. మనం ఆత్మలో సంతోషించడానికి గల మూల కారణమే ఆయన రక్తం చిందించబడటం ద్వారా. లేకపోతే ఆత్మీయ సంతోషం మనకు లేదు. ఆయన ఇచ్చాడు. మనకు రక్షణ అనేది కూడా ఎవరి ద్వారా కలిగిందంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా. యేసుక్రీస్తు ప్రభు చేసిన త్యాగం ద్వారా మనకు రక్షణ కలిగింది. ఆ రక్షణ ఇమ్మని ఈ స్త్రీ కోరుకుందండి. నాకు కూడా రక్షణ ఇవ్వయ్యా, నేను పాపినే, నన్ను క్షమించి నాకు రక్షణ ఇమ్మని ఆ స్త్రీ కోరుకుంటుంది. కానీ ఇక్కడ పిలిచినటువంటి పరిసయుడు ఏమనుకుంటున్నాడు చూద్దాం రండి. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. ఈయన ప్రవక్తని ఇంటికి పిలుచుకుంటే ఈయనేంటయ్యా, ఆవిడ ఎట్లాంటిదో, ఆ స్త్రీ ఎలాంటిదో, ఆ స్త్రీ యొక్క జీవితం ఎలాంటిదో తెలుసుకోలేకపోయాడు. ఈయనెట్లా ప్రవక్త అయితే తెలుసుకుంటాడు కదా, మనం రాగానే మన విషయాలన్నీ ఆయనకు తెలిసిపోతాయి కదా, మరి ఈయన ప్రవక్త కాదేమో. ఆమె పాపాత్మురాలైతే అసలు ఆవిడ దగ్గరకు రానివ్వకూడదు కదా, ఆమె దగ్గరికి ఎట్లా రానిచ్చాడు అని తనలో తాను అనుకుంటున్నాడు. అంటే స్వనీతిపరుడు. చూడండి, అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, నీ కంటిలోనున్న దూలం నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయాలా. మన కంటిలో పెద్ద దూలం పెట్టుకుంటాం, ఎదుటివాడి కంట్లో నలుసు ఎత్తికి వాడిని పాపం అని పాపిగా ఎంచుతాం. మన స్వభావం అది. మనం ఏంటనేది మనం చూసుకోం, మన స్వభావం ఏంటనేది చూసుకోం, కానీ ఎదుటివాడిని గురించి విమర్శించడానికి మాత్రం ముందుంటాం. ఇది దేవుని బిడ్డలకు తగదు. తర్వాత రండి 40వ వచనానికి వెళదాం. అందుకు యేసయ్య, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా చెప్పుమని. అంటే ఆయన హృదయాన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సీమోను ఏమనుకుంటున్నాడు హృదయంలో తెలిసి ఉన్నాడు కనుక అతనికి ఒక ఉపమానం చెప్పాలనుకున్నాడు. చెప్పమన్నాడు. అతను, అయ్యా, అప్పు ఇచ్చు ఒకరికి 2 రుణస్థులు ఉన్నారయ్యా. వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడేమో 50 దేనారాలు తీసుకున్నారయ్యా. అయితే వాళ్ళిద్దరూ అప్పు తీర్చలేకపోయారయ్యా. కనుక వీరిద్దరిలో ఎవరు ఎక్కువ క్షమాపణ పొందిన వారు అవుతారు, వీళ్ళిద్దరిలో ఎక్కువగా ప్రేమించేవారు ఎవరు అవుతారు అని అడిగారు. దానికి సమాధానం ఏం చెప్పాడు అని అంటే, ఎక్కువగా ఎవరు తీసుకున్నారో వాళ్ళేనయ్యా ఎక్కువ ప్రేమించేది, ఎక్కువగా క్షమించబడ్డాడు కాబట్టి అన్నాడు. అవును, ఈమె విస్తార పాపములు చేసింది కాబట్టి ఈమెను కూడా నేను క్షమిస్తున్నాను అంటాడు యేసుక్రీస్తు ప్రభు. నేను వచ్చింది మొదలుకొని నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ
నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకున్నట్టు మానలేదు. నువ్వు గొప్ప, ఈవిడ గొప్ప? పాపమును ఒప్పుకుంటున్న ఈ స్త్రీ గొప్పదా? స్వనీతిని వ్యక్తపరుస్తున్న నువ్వు గొప్పోడివా? స్వనీతి పరులారా, మీ అందరిని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈరోజు. ఎదుటి వారిని చూసి నేనే నీతిమంతుడిని అని అనుకునేటటువంటి వారులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు దేవుడు. కనుక చూడండి, నీవు నూనెతో నా తల అంటలేదు కదా, ఈమె నా పాదములకు అత్తరు పూసింది అని చెప్తున్నాడు. ఆమె విస్తారంగా ప్రేమించిన గనుక ఆమె విస్తారమైనటువంటి పాపములు క్షమింపబడ్డాయని నీతో చెప్తున్నాను నేను. ఎవని కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. చెప్పి ఎవడికల్లి తిరిగాడు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాడు. వెంటనే మళ్ళీ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, భోజన పంక్తిలో కూర్చున్నటువంటి మేధావులు ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, పాపములు క్షమించుచున్న ఈయనెవరో. వెంటనే విమర్శ వచ్చిందండి. ఈయనెవరో అని తమలో తాము అనుకుంటున్నారంట. అందుకు ఆయన ఈవిడితోటి అంటాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానివై పొమ్మని ఆ స్త్రీతో చెప్పాడు. చూసావా, దేవుడికి ఇక్కడ కావాల్సింది పొగడ్తలు కాదు. దేవుని దగ్గరకు వచ్చి, దేవా నేను గొప్ప ఉద్యోగం చేస్తున్నానయ్యా అని దేవుని దగ్గరకు వచ్చి, దేవుని సేవకుల దగ్గర నేను గొప్ప ఉద్యోగం లెక్క చేయవేంది నువ్వు నన్ను అని అంటాం కాదండి. నువ్వు ఎంత గొప్ప ఉద్యోగం చేసినా దేవుడు నీకు ఇస్తే చేసావండి. దేవుడి జీవితాన్ని పంచినటువంటి వాడు, మన ఆత్మనుంచిన వాడు, మన దేహంలో మా ప్రాణాన్ని ఉంచినటువంటి దేవుడు ఆయన. సర్వ సృష్టిని మన కోసం చేసినటువంటి దేవుడు ఆయన. నువ్వు మర్చిపోతే ఎలా? చిన్న చిన్న తప్పిదాలు చేస్తే ఎలా? పెద్ద తప్పిదాలు చేస్తే ఎలా? పెద్ద తప్పిదాలు చేసిన వాళ్ళు రాలేకపోతున్నారు. ఈవిడ చూడండి ఎంత భయంకరమైనటువంటి తప్పిదం చేస్తుందో. అలాంటి తప్పిదం చేసినటువంటి ఆ స్త్రీ బయటకు వచ్చింది. చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నటువంటి ఆ పరిసేయుడు బయటికి రాలేకపోయాడు. ఈరోజు వాక్యం అదే. దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. చూడయ్యా, ఎవరు ఎక్కువగా క్షమించబడ్డారు అంటే, అయ్యా ఎక్కువ తీసుకున్నవాడే. అవును, ఆవిడ కూడా విస్తారమైన పాపాలు చేసింది కనుక ఆమె విస్తారంగా క్షమించబడ్డాడు. మరి నువ్వు నీ స్వనీతి నుండి ఎప్పుడు నువ్వు బయటకు వస్తావు అని అడిగాడు. ఇండైరెక్ట్గా అడిగాడు. ఆయనకు అర్థమైంది. స్వనీతి పరులైన తక్కిన వాళ్ళకు కూడా అర్థమైపోయింది. చూడండి, ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ప్రకారంగా పాపము నుండి మనం విడుదల పొందాలి. విడిపించేది యేసుక్రీస్తు ప్రభువే. పాపం అనే చెరసాల నుండి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. ఒక నూతనమైన జీవితాన్ని, నూతనమైనటువంటి అధ్యాయాన్ని మనం తెరవటానికి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. నీ జీవితంలో ఒక నూతనమైన అధ్యాయాన్ని తెరువు. పాపము లేని ఒక నీతితో కూడినటువంటి అధ్యాయాన్ని తెరుచుకోవాలని దేవుడు నీకు సమయం, విలువైన ఈ సమయం నీకు ఇస్తున్నాడు. కనుక ఈ విలువైన సమయాన్ని స్వీకరించి వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు కానీ మన జీవితం ఎలా ఉంది, నేను ఎలా మాట్లాడుతున్నాను, నా ప్రవర్తన ఎలా ఉంది, నా దేవునికి ఇష్టంగా ఉందా లేదా అని మనల్ని మనమే పరీక్షించుకోవాలి. క్రొత్త అధ్యాయం తెరుద్దాం ప్రియులారా. ఈ రోజు నుంచి అయినా మనం మనసు మార్చుకొని ప్రార్థన ద్వారా క్రొత్త అధ్యాయం, దేవా నా జీవితంలో మరొక పేపర్ని, క్రొత్త అధ్యాయంతో నేను ప్రారంభిస్తానని నూతనమైనటువంటి అధ్యాయం తెరిచి నడుద్దాం. ఆ రీతిగా ఉండటానికి, నువ్వు క్షమాపణ పొంది రక్షించబడటానికి దేవుడు నీకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలయుండునుగాక. ఆమెన్. ప్రియులారా, ప్రతి వారం చెప్తున్నాం, వాక్యం వింటున్నటువంటి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాక్యం వింటున్నటువంటి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రియులారా, దయచేసి అది మాత్రం మర్చిపోవద్దని మీ అందరికీ ప్రభువు నామమున పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.